చాలా ఇయర్స్ తర్వాత అనుకోవచ్చు ఆడియో ఫంక్షన్లో మీరిద్దరు కలయిక అదొక విజువల్ ఫేస్లా అనిపించింది ఫ్యాన్స్ అందరికీ కూడాను. అయితే అన్నయ్య కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, నా మాట విను, సినిమాలు వదలొద్దు తమ్ముడు, రాజకీయాలు చేస్తూ మల్టీ టాస్కర్ మీరు, సో చెయ్యండి, కంటిన్యూ చేయమని చెప్పారు. సో మరి దానికి అగ్రీ చేసినట్టేనా? అన్నయ్య ఆర్డర్ చేశారు అనుకుంటా. అంటే నాకు ఎదురు వెళ్ళకూడదు, మాట వినకూడదు అని ఏముండదు, కానీ నేను ఇప్పుడు నాకు ఇష్టం లేని పని నేను చేయలేదు. అది అసలు అలా అని చెప్పి అది అమర్యాద కాదు, అగౌరవం కాదు, లేదా వినకూడని మొండితనం కాదు. కానీ నేను ఒక నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా ఆలోచిస్తాను. కూర్చోబెట్టి ఏదో ఒక దాన్ని ఏముంటుందని ఓవర్ నైట్ ఏదో కూర్చొని ఒక ఫేజ్లో ఎప్పుడు తీసుకో. నేను చాలా ఆలోచిస్తాను, నాకు ప్రోస్ అండ్ కాన్స్ అన్ని వెయిట్ చేస్తాను, దెబ్బతింటే ఎలా ఉంటుందో ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు నిర్ణయం అయిపోయిందా? ఏదండి, అంటే 2-3 సినిమాల తర్వాత మీరు 2-3 సినిమాలని నాకు సినిమాలు ఎన్ని 1, 2, 3 ఎన్ని నాకు తెలియదు. కానీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్ వెళ్తాం, డెఫినెట్లీ ఐ గివ్ అప్ ఫిల్మ్స్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఫుల్ ఫ్లెడ్జ్ నేను పాలిటిక్స్కి నేను 2008 అనుకునేటప్పుడు నేను ఖచ్చితంగా సినిమాలు చేయండి. సో చిరంజీవి గారు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్గా నుండి సినిమా ఎక్స్పీరియన్స్తో ఆయన ఒక పబ్లిక్ డేస్ మీద మీకు చెప్పారు, సో 2 గుర్రాల మీద సారీ చేయగల సామర్థ్యం నీకుంది, అవసరమైతే మేమందరం నీ వెనకాల ఉన్నాము అని. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే పొలిటికల్గా సపోర్ట్ ఉంటానని చెప్పారు అన్నయ్య, అట్లా చూడొచ్చు దాన్ని? మీరు అట్లా ఆలోచించాను. నేను అన్నయ్య చెప్పింది ఎందుకు వదులుకుంటే మంచి, అన్నయ్యకి బేసిక్గా నువ్వు ఇంత మంచి అన్నయ్య మొదటి బిగినింగ్ నుంచి నువ్వు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయొచ్చు కదా అన్నారు. నాకేంటి ఎక్కువ సినిమాలు చేసే స్థాయి నాకు లేదు, నాకు చేయాలని ఉంటుంది, డబ్బులు సంపాదించాలని ఉంటుంది, కానీ నాకు నిజంగా చేయలేను, నా సమస్య అది. అలాగే నాకు ఒక పని అనుకున్నప్పుడు రెండో పని మీద నేను దృష్టి సారించలేను. అంటే చాలా అంటే ఇప్పుడు మనం మధ్యలో నేను షూటింగ్ చేస్తే మధ్యలో నాకు ఏదో ఇష్యూ ఏదో వచ్చింది, రిజర్వేషన్ గొడవలు కంపల్సరీ మధ్యలో ఆపాల్సి వచ్చింది. నాకు అనిపిస్తుంది ఒక చిన్న దానికి అలాంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్ లేకుండా నేను ఉన్నప్పుడు డే టు డే బోల్డెన్ ఇష్యూస్ ఉంటాయి. నేను వన్స్ ఇట్స్ కమిటెడ్ టు అంటే కమిట్ చేసినప్పుడు నేను వస్తాను కంప్లీట్గా నేను నిర్ణయించుకున్నప్పుడు జనం అడిగారా లేదా అనుకుంటే అది నాకు నేను పెట్టుకున్న డిసిప్లిన్.